వీళ్ళు భార్యను ఎట్లా చూస్తున్నారంటే పని మనిషి మాదిరిగా, ఉద్యోగం చేసే యంత్రం మాదిరిగా, పిల్లలకు చూసుకునే ఆయలాగా భార్య పరిస్థితి మారిపోయింది. ఇంతకుముందు మన పాతకాలంలో నాయనమ్మలు అమ్మమ్మలు మనకు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికేటారు. మరి ఇప్పుడు 40-50 చనిపోతున్నారు చాలా మంది. ఎందుకు చనిపోతున్నారంటే భార్య అని ఆమెకు ఎంతో కొంత ఫ్రీడమ్ ఇస్తే, స్వతంత్రం ఇస్తే, ఆమెకు టైం ఇస్తే, ఆమె కొంచెం స్పేస్ ఇస్తే, ఆమె ఏంటంటే కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి ఏమనుకుంటుంది, ఆమె మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, ఆమె ఏం కోరుకుంటుంది, ఆమెకి ఏం కావాలి, ఆమె ఏం తింటది, ఆమె ఏం చేయాలనుకుంటుంది, ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత భర్తది. సార్, భర్త అనేవారు భార్యని ఎలా చూసుకోవాలనుకుంటారు? అది మీ మాటల్లో ఏమైనా వ్యూవర్స్ కోసం చెప్తానమ్మా. ఇలా భర్త అనే పోస్ట్ ఎలాంటిదంటే వీళ్ళు భార్యను ఎట్లా చూస్తున్నారంటే పని మనిషి మాదిరిగా, ఒక ఉద్యోగం చేసే యంత్రం మాదిరిగా, లేకపోతే పిల్లలకు చూసుకునే ఆయలాగా భార్య పరిస్థితి మారిపోయింది. భార్య అనే పోస్ట్ ఎలాంటిదంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఆనాటి కాలం నుంచి వస్తున్నది కదా, ఎంతో గొప్పగా మనం చూసుకోవాలి భార్యని. ఇవాళున్న భర్తలు ఎట్ట తయారైనంటే అందరిని అనట్లేదు, కొంతమంది వాళ్ళు ఎవరు చేస్తున్నారో వాళ్ళకే ఇది వర్తిస్తుంది. ఎట్లా చూస్తున్నారంటే ఆమె పని చేయాలి, ఇంట్లో పని చేసుకోవాలి, ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి, ఇంట్లో పిల్లల్ని కూడా చూసుకోవాలి అనే పరిస్థితికి దిగజారిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు చెడిపోతున్నాయి. ఇంతకుముందు మన పాతకాలంలో నాయనమ్మలు అమ్మమ్మలు మనకు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికేటారు. మరి ఇప్పుడు 40-50 చనిపోతున్నారు చాలా మంది. ఎందుకు చనిపోతున్నారు అంటే ఇయే ఉద్యోగం చేయడం వల్ల వాళ్ళ స్ట్రెస్ అనేది పెరిగిపోతున్నది, ఎక్కువ స్ట్రెస్. ఇప్పుడు బండి మీద మనము ఒక బండికి ఒక 50 కిలోల వెయిట్ ఏమని చెప్పింది ఆర్టీఓ పాస్ చేసిన వెయిట్, దాన్ని మీరు తీసుకుపోయి 150 వేస్తే ఏమవుతుంది? హెవీ వెయిట్ అవుతుంది. హెవీ వెయిట్ కాగానే ఏమైపోతుంది? తొందరగా పాడవుతుంది. అట్లానే అంటే వస్తు రూపంలో నేను పోలుస్తలేను. విషయం ఏంటంటే భార్య అని ఆమెకు ఎంతో కొంత ఫ్రీడమ్ ఇస్తే, స్వతంత్రం ఇస్తే, ఆమెకు టైం ఇస్తే, ఆమె కొంచెం స్పేస్ ఇస్తే, ఆమె ఏంటంటే కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి భర్త అనేటోడు సహాయపడతాడు. ఇక ఆయన సహాయపడకపోతే ఆమె తొందరలో ఆమెకు ఇబ్బందులు ఏర్పడతాయి, మళ్ళీ తీసుకుపోయి హాస్పిటల్లో ఖర్చు పెట్టాలి ఉన్న పైసలన్నీ. కాబట్టి భర్త అనే వ్యక్తి ఖచ్చితంగా భార్యను అన్ని విధాలుగా సుఖపెట్టాలి, మంచిగా చూసుకోవాలి, ఆయనకి ఏం కావాలనో ఆమెకి ఏం కావాలనో సమకూర్చాలి. ఒకటే కాదు, ఎన్నో ఉంటాయి. కుటుంబం అన్న తర్వాత ఆమెకు సుఖ సంతోషాలు ఉంటాయి, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూడట్లేదు ఇవాళ రేపు. ఏదో ఇంకా మిషన్ మాదిరిగా పనిచేస్తున్నారు. ఏమైపోతుంది? ఫ్యూచర్ అనేది అగమ్య గోచరంగా మారిపోతుంది, తర్వాత ఇబ్బందులు పడుతుంది. ఆమె ఏం చేయాలి అనుకుంటుంది అనేదైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆమె ఏమనుకుంటుంది, ఆమె మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, ఆమె ఏం కోరుకుంటుంది, ఆమెకి ఏం కావాలి, ఆమె ఏం తింటది, ఆమె ఏం చేయాలనుకుంటుంది, ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత భర్తది. ఇవన్నీ ఆయన తెలుసుకోలేదనుకోండి, ఇబ్బంది పడేది ఎవరు? మళ్ళీ భర్తని. కాబట్టి భర్తలు ఎంత వీలైతే అంత భార్యను మంచి చూసుకునే ప్రయత్నం చేయాలి, అన్ని విధాలుగా చూడాలి. అది చెప్పే అవసరం లేదు. అది ఏంటంటే నేను ఇది తీసుకురా నేను చెప్పడానికి లేదు. ఎవరింట్లో వాళ్ళ వివిధ విధాలు ఉంటాయి. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకరు బస్సులో తీసుకెళ్లే కెపాసిటీ ఉంటుంది, ఒకటి కార్లో తీసుకెళ్లే కెపాసిటీ ఉంటుంది, ఒకటి విమానంలో తీసుకునే కెపాసిటీ ఉంటుంది. కెపాసిటీ ఏదైనప్పటికీ ఆమెను సంతోషంగా ఉంచే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళ సంసారం సుఖంగా ఉంటుంది. అర్థం చేసుకొని సుఖంగా ఉండే ప్రయత్నం చేస్తే ఆ పిల్లలు, ఆ కుటుంబం కూడా ఒదుగుతుంది. సమాజంలో కూడా గౌరవం అనేది దక్కుతుంది. చాలా మంది ఏంటంటే సరిగ్గా చూడక, వాల్యూస్ ఇచ్చుకోక, ఒకరికొకరు వాళ్ళ ఫ్యామిలీ వాల్యూస్ వాళ్ళ చేతులతోనే తీసుకుంటున్నారు. అప్పుడు నష్టపోయేది ఎవరు? భర్త, భార్య. కాబట్టి ఈ ఇద్దరు కలిసి ఉంటే కలదు సుఖం. ఇదమ్మా నేను చెప్పేది.